ప్రియ స్నేహిత, నీ జీవితం అంతులేని అగాధాలు, అవమానాలు అన్నట్లుగా సాగిపోతూ ఉన్నదా? ఊబిలో ఏర్పడిన పరిస్థితి అన్నట్లుగా ఊబిలో నుంచి ఎలా రావాలో, ఆ చిక్కు సమస్యల నుంచి బయటికి ఎలా రావాలో అర్థం కానట్లుగా నీ జీవితం సతమతం అవుతూ ఉందా? దిగులు పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏసేపు అనే ఒక యవనస్తుడు బైబిల్ గ్రంథంలో రాయబడింది. తన జీవితం విషయంలో తోడబుట్టిన వారి అవమానకరంగా మాట్లాడారు, అమ్మివేద్దామన్న ఆలోచన చేశారు, ఒక ఊబిలో తనను నెట్టివేశారు. తర్వాత బానిస బ్రతుకు అయిపోయింది, తర్వాత నిందా ప్రచారం జరిగింది, చెరసాల అనుభవం. ఈ సమస్యలకు అంతులేదా, ఈ చిక్కుముడి వేడదా అన్నట్లుగా తన ప్రయత్నాలు ఉన్నాయి. కానీ తనకంటూ ఒక సమయం వచ్చింది, తనను దేవుడు దర్శించే సమయం వచ్చింది. అంతవరకు తన జీవితంలో ఏవైతే ప్రతికూలతలు ఏర్పడ్డాయో అన్ని విషయాల్లో దేవుని సహాయం మీద ఆధారపడ్డాడు. ఒక మౌన మునిగా సాగిపోయాడు. తనకంటూ ఒక సమయం వచ్చిన తర్వాత ఏకంగా తన మీద నిందా ప్రచారాలు, తనకేరం ప్రతికూలతలన్నీ తొలగిపోయి ఏకంగా సింహాసనం మీదకి వెళ్ళి అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి అప్పగించుకుంటే నీ జీవితాన్ని కూడా ఆయన అదేవిధంగా మార్చగలడు.